మాది లింగాల, పవనపాడు మండలం, లింగాల గ్రామం. నా పేరు నారాయణ. 1993లో శ్రీశైలం డ్యాములో 5 ఎకరాలు రేగడి వేయింది. 2 కార్లు వండేది. జొన్నలు వేసుకుంటుంటివి, కూరలు వేసుకుంటుంటివి. మళ్ళా నెక్స్ట్ బుడ్డలు, మళ్ళా జొన్నలు వేసుకుంటేవాడి. ఈ తెలకంగా వచ్చినాక 2 ఎకరాలు ఉండే, 2 కార్లు వండేది, అది పోయింది. తెలకంగా పోయింది, నీళ్ళకు పోయింది. ఏం చేయాలా? 20 ఎకరాల పొలం. మా నాయన, మా చిన్నాయన ఎంతోమంది మా ఇంట్లోనే పనిచేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు చేత కాలే. రోజు ఆట ఒకరిని గీతాలను సాలించుకుంటూ ఆఖరకు నేనే సేద్యం చేసి బడి మానుకొని, నేను చదివింది 6. అంత చిన్న వయసులో గడియాలు కొట్టినాం మేము. గడియాలు కొడితే ఆడికి నేను కూడా బతకలేకపోయినా. తెలంగాణ పనికి పోయినా, రాళ్ళు మోసిన, అయినా పిల్లలకు పోబెట్టుకోలేకపోయినా. ఈడుంటే కాదురా, మనం ఉంటే బతకలేము, మనకు తెలియదు. పోయినాం, నంద్యాలకు పోయినాం. నంద్యాలకు పోయి చిన్నగా లారీలో పోయినాం. లారీలో పోతే బో దొరికింది. ఇంకా 3 ఫుట్ల పిల్లలకు పోగొట్టుకుంటున్నా. నేను కూడా బతుండా. ఇంకా మర్చిపోయినా. ఇంకా రాయలసీమ అనేది అంటే ఒక దశరథ రామిరెడ్డి రాయలసీమ సమస్యల మీటింగులు పెట్టే వరకు నాకు తెలియదు ఇంత రాయలసీమ అన్యాయం గురించి. విజయవాడ పోయినాం. ఇంకా లారీలు అన్ని దేశాలు తిరగాలి కదా. అక్కడ పోతే సస్యశ్యామలం నీళ్లు పుష్కలంగా. ఇప్పుడు మా లాయర్ శంకరేష్ సార్ ఉన్నాడు. ఆయన లాయర్ పొందా నారాయణ రాయలసీమ కోసం మన దశరథరెడ్డి మీటింగ్ పెట్టినాడు అని పోయినాం. పోతే ఆయన చెప్తుంటే బలి పెరుగుతుంది. అరే నీ ఇంత ఉన్నది ఆ రాయలసీమ సమస్యలు, మేము ఇంతవరకు ఏం చేయలేకపోతుండమే. ఖచ్చితంగా కింద ఆకు రాస్తుంటే పైన నవ్వుతుందంట. అందరి బతుకులు కూడా ఆడికే వస్తుంది. మన పిల్లలు మనం క్షమించరు. ఈ ఉద్యమంలో దశరథరెడ్డి వాళ్ళ నాయకులతో ఓన్లీ రాయలసీమ సమస్యల మీదనే, రాయలసీమ ప్రజల కోసమే ఆయన కష్టపడుతున్నాడు. ఇంతవరకు నేను కూడా రాయలసీమ సమస్యల మీద అన్నిటి పెట్టినా. నాకు ఎవరు అవసరం లేదు, నా రాయలసీమ బాగుపడాలా. ఎందుకంటే నేను చూసిన ఆ అన్యాయాన్ని, చూసిన బరాయించిన, తట్టుకలేక రోజు నేను భజన పోతా. భజనకు పోయి రాయలసీమ పాటలు కూడా భజనలో కలిపి, రాయలసీమ కరువును చూడు రాక్షస బుద్ధిని తరిమి కొట్టయ్య, రాయలసీమల పంటలు వండే దారి చూపే దేవుడవయ్యా అనే పాటలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాయలసీమల పంటలు లేక వలసలు పోయే బాధలు చూడు, తల్లి పిల్ల ఎడపాటును చూడు, తల్లాడిల్లే పిల్లల చూడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఈ రాజకీయ నాయకులకు చెప్తే అర్థం కావడం లేదని ఆ భగవంతుని కన్నా చెప్పుదామని రోజు గుడికి పోయి 10 మందికి రాయలసీమ గురించి చెప్తూనే ఉండనైనా మా ధర్మం.